సో హై గైస్, పెద్ది సినిమా రివ్యూ అంటే చూద్దాం ఈ వీడియోలో. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా వేసుకోండి. సో పెద్ది సినిమా మొత్తం ఓవరాల్ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే, ముందుగా మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్ ఏంటో చెప్తాం, గుర్తుపెట్టుకోండి. సో పెద్ది బెల్లం షాప్ లో వచ్చేసరికి పని చేస్తుంటాడు. వాళ్ళ గ్రామంలో వచ్చేసరికి కొన్ని పరిస్థితులు అయితే వస్తాయి. దాని తర్వాత ఆ పరిస్థితులను ఎలా మన హీరో ఎదుర్కొన్నాడు, ఆ గ్రామంలో ఉన్న ప్రజలని ఆ పరిస్థితి నుంచి ఎలా తీసుకొచ్చిండు, తను ఆ స్పోర్ట్స్ ద్వారా ఆ గల్లీ క్రికెట్ కావచ్చు, కుస్తీ పోటీ కావచ్చు, రన్నింగ్ రేస్ కావచ్చు, ఇలాంటి గేమ్స్ ఆడి ఆ ఊరికి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినా లేడా మన పెద్ది అనేది మూవీ ఒక బేసిక్ స్టోరీ లైన్ ఎంచుకోవచ్చు. దీంతోనూ ఆ ఎమోషన్స్ కావచ్చు మంచిగా డిజైన్ అనేది చేసిన ఎంచుకోవచ్చు. సో ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది మూవీ యొక్క బేసిక్ ప్లాట్ లైన్ అంటే మనం వింటుంటే చాలా మూవీస్లో చూసాం, కానీ ప్రజెంట్ చేసే విధానం అలానే ఎంగేజ్ చేసే సీన్స్ అయితే ఉండాలి. సో డెఫినెట్గా బుచ్చిబాబు గారు అయితే సక్సెస్ అని ఎంచుకోవచ్చు. నిజం మాట్లాడుకోవాలి, రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్, తన యాక్టింగ్ ఒక రేంజ్లో అయితే చేసిన ఎంచుకోవచ్చు. సో మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్, ఇప్పుడు పెద్ది, దీనిలో చెప్పాల్సిన ఎటువంటి సందేశం అయితే ఉండదు ఎంచుకోవచ్చు. ఆ లెవెల్ అయితే జీవించేసిన భయ్య మన రామ్ చరణ్ అన్న అంచుకోవచ్చు, నో డౌట్ అంచుకోవచ్చు. నేషనల్ అవార్డు పక్క ఈ సినిమాతో. ఈ సినిమా కానీ నేషనల్ అవార్డు రాలేదా, ఆ నేషనల్ అవార్డుకే అదృష్టం లేదని అనుకోవాలి మనం, అంతే. ఆ లెవెల్ అయితే మన రామ్ చరణ్ పెద్ద సినిమాలో అయితే జీవించేసి అంచుకోవచ్చు. తన బాడీ కావచ్చు, తన ట్రాన్స్ఫర్మేషన్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అంచుకోవచ్చు. అలానే మన జగ్గుబాయ్ జగపతి బాబు యాక్టింగ్ కావచ్చు, తన క్యారెక్టర్ కావచ్చు చాలా బాగుంది. మున్నాబాయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. శివరాజ్ కుమార్ కోచ్ ఆఫ్ పెద్ది అంచుకోవచ్చు, తను కూడా చాలా బాగా యాక్ట్ చేసిన అంచుకోవచ్చు. మంచి రోలే పడింది అంచుకోవచ్చు. జాన్వీ కపూర్ తన రోల్ వచ్చేసరికి కొంచెం వల్గర్ గా అయితే ఉంటుంది అంచుకోవచ్చు, వల్గర్ క్యారెక్టర్ అంచుకోవచ్చు. కానీ ఆ క్యారెక్టర్ లో కూడా చాలా డెప్త్ ఉంది భయ్యు. ఆ క్యారెక్టర్ ఎందుకు పెట్టిండు మన బుచ్చిబాబు గారు, అదన్నీ మీరు థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు డెఫినెట్ గా ఈ సినిమా అయితే నచ్చి తీరుతుంది అంచుకోవచ్చు. ఆ లెవెల్ అయితే ఆ సీన్స్ అయితే రాసుకున్నాడు అంచుకోవచ్చు. చెప్తున్నా కదా, ఇంటర్వెల్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, ప్రీ క్లైమాక్స్ కావచ్చు, ఒక రేంజ్ లో అయితే ఉంటుంది అంచుకోవచ్చు. మీరైతే ఫస్ట్ హాఫ్ తోనే ఎమోషనల్ గా బయటకి అయితే వస్తారు అంచుకోవచ్చు. ఆ ఎమోషన్ కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అంచుకోవచ్చు. మనకి ఆ లెవెల్ అయితే ప్లాన్ చేసిన అంచుకోవచ్చు మన బుచ్చిబాబు గారు అంచుకోవచ్చు. ఈ బుచ్చిబాబు గారే ఈ అన్ని సీన్స్ రాసుకోలేదు. దీనిలో కూడా మన సుకుమార్ గారు కూడా హెల్ప్ అయితే చేయడం అయితే జరిగింది అంచుకోవచ్చు. కానీ ఓవరాల్ గా అయితే సినిమా పోయింది అంచుకోవచ్చు. చాలా మంది కాంట్రవర్సీ అయితే చేసారు, కానీ సినిమా చూసిన తర్వాత మీకైతే అనిపిస్తుంది అంచుకోవచ్చు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అంచుకోవచ్చు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. రెహమాన్ అరే ట్రైలర్ లో ఏం కొట్టిండు, అసలు ఏం లేదు అంటారు, కానీ మీరు ఒక్కసారి ట్రైలర్ లో చూడండి, బాక్స్ ఆఫీస్ అలా దద్దరలిపోతుంది అంచుకోవచ్చు. ఆ లెవెల్ ఉంటుంది. సో నాకైతే నచ్చింది. మరి మీకు నచ్చిందా డెఫినెట్ గా చెప్పండి. ఓకే.